ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధను కిచెన్. ఈ రోజు అయితే దీపావళి ఫెస్టివల్ కి ముందే నేను ఈ ఫ్లవర్ డెకరేషన్ అయితే చేయబోతున్నాను. ఆ డెకరేషన్ అంతా కూడా చూపిస్తాను. ఈ వీడియో కంప్లీట్ గా చూసేయండి, స్కిప్ చేయకుండా. ఈ బ్యూటిఫుల్ డెకరేషన్ కోసం నేనైతే ఫస్ట్ రోజ్ ఫ్లవర్స్ తీసుకున్నాను. ఇలా పెటల్స్ ని తించి తీసుకున్నాను. అలాగే ఇక్కడ కొన్ని లీవ్స్ అనేవి కూడా తీసుకున్నాను. బంతి పూలు ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్ తీసుకున్నాను. అలాగే చామంతి పూలు కూడా 2 కలర్స్ తీసుకున్నాను. అవే చామంతి పూలు ఇక్కడ పెటల్స్ ని తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు డెకరేషన్ ఎలా చేస్తానో చూపిస్తాను, చూసేద్దాం. ఫస్ట్ ఈ రోజ్ పెటల్స్ ని వేసుకుందాం. సర్కిల్ లాగా వేసుకోవాలి. ఫ్లవర్ డెకరేషన్ అయితే అయిపోయింది. చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. ఈ ఫ్లవర్ డెకరేషన్ మధ్యలో మనం కుందన్ని రెడీ చేసి దీపం వెలిగిద్దాము. ఫస్ట్ అయితే ఈ కుందన్ తీసుకొని నేనైతే ఫ్లవర్ డెకరేషన్ అయితే ఇలా చేశాను. కాగడాలు, రోజా పూలతో డెకరేషన్ అయితే చేశాను. ఈ కుందన్ని మధ్యలో పెట్టి ఇప్పుడు వెలిగిస్తాను. అలాగే కొన్ని క్యాండిల్స్ కూడా పెడతాను. క్యాండిల్స్ అన్ని వెలిగించాక ఈ డెకరేషన్ ఎలా వచ్చిందో చూపిస్తాను. నాకైతే ఈ దివాళీ డెకరేషన్ అయితే బాగా నచ్చింది. మీకు ఈ దివాళీ డెకరేషన్ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఈ దివాళీ డెకరేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.